కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మే 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల కిరణ్ కోరారు. బుధవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్మికుల నిరసనలు తదితర వాటిపై చర్చించారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుందని కిరణ్ తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. మే 20న చేపట్టే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా అసోసియేషన్ల ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామీణ బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు అనేక త్యాగాలు పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి. అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు కూడా విస్తరించాలి. కనీస వేతనం రోజుకు 700 రూపాయలు కేటాయించాలనేది మేము బేలమండలంలోని